హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ తమ్నేల్లో చూసినట్లుగానే ఈరోజు అయితే మనం 2026 షెడ్యూల్ 1 జీడిఎస్ రిజల్ట్స్, దాంతో పాటుగా మనమైతే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి 2026లో అని అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మనమైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది, అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మనకైతే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అది కూడా ఒక్కో స్టేట్లో ఒక్కో కేటగిరీకి ఏ విధంగా ఉంటుంది, అంటే 2026లో షెడ్యూల్ 1 జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుంది, దాంతోపాటుగా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, మనం ఎలా చూసుకోవాలి, మనకు జాబ్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అని అయితే ఈ వీడియోలో ప్రతిదీ మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే ఇందులో నేను ఓవరాల్ గా ఉన్నటువంటి కట్ ఆఫ్ అయితే చెప్పట్లేదు, ఓన్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో, అంటే ఫస్ట్ లిస్ట్ లో వచ్చేటువంటి కట్ ఆఫ్ నే నేనైతే చెప్పబోతున్నాను. సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా తగ్గుతూనే వస్తాయి. అవన్నీ కూడా 1 by 1 నేను ఒక్కో లిస్ట్ టైం వచ్చినప్పుడు దానివి చెప్తాను. ఇప్పుడు మనకి ఇంకొక 2 days లో మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది. సో ఓన్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మనకి కేటగిరీ వైజ్ గా ఎంతెంత కట్ ఆఫ్ ఉండబోతుంది అని అయితే ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే జనవరి 2026 లో వచ్చినటువంటి జీడిఎస్ రిజల్ట్స్ అయితే ఫిబ్రవరి 2026 28th మనకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది ఏ టైంలో రిలీజ్ అవుతుంది ఏంటి అని నేనైతే అప్కమింగ్ వీడియోస్లో ఎలా చెక్ చేసుకోవాలి వెబ్సైట్లో అనే వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఆ వీడియో కూడా రేపు లేదంటే రేపు ఈవినింగ్ కల్లా నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే మనకు 28th ఫిబ్రవరి 3 days లో మనకైతే రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. మనకు రిజల్ట్ వచ్చినప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం అయితే మన సర్కిల్, మన డివిజన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ రిజల్ట్ ఉన్నటువంటి పీడిఎఫ్ అనేది మనకు వస్తుంది. అందులో మన రిజిస్ట్రేషన్ నెంబరు, మనం అప్లై చేసినటువంటి డివిజన్ ని మనం చూసుకున్నట్లయితే అందులో గనక మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే మనం సెలెక్ట్ అయినట్లు, లేదంటే లేదు. ఇంకొకటి ఏంటంటే మనం గనక జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే టెక్స్ట్ మెసేజ్ అనేది మన రిజిస్ట్రేషన్ నెంబర్ తో రావడం జరుగుతుంది. ఇంకొకటి మనకి ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది. మనం ఏ నెంబర్ తో అయితే, ఏ ఈమెయిల్ తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యామో ఆ నెంబర్స్ కి, ఆ ఈమెయిల్ కి మనకైతే మెసేజ్ అలాగే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో యువర్ కేటగిరీకి, దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా 100% అనేది ఉంటేనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 98, 99, 100, 98 కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బికాజ్ ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్ కాబట్టి ఉన్న అందరిలో కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. సో యువర్ కేటగిరీకి, దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 100% ఉన్నట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో రావడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీకి వీళ్ళకైతే ఒక 2% తగ్గి 98, 99, 100 అలా ఉన్నట్లయితేనే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యువారు అలాగే ఓబీసీకి అయితే 100%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 98, 99, 100 ఇలా ఉన్నట్లయితేనే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, మీరు ఈ ఒక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ దే చూసేసి మీరు ఏదో భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఇంకా మాకు జాబ్ రాదు, ఇంకా 100% ఉంటేనే వస్తుందంట, అంటే 98% ఉంటేనే వస్తుందంట, నాకు 96% ఉంది, 92 ఉంది, లేదంటే 90% ఉంది, లేదంటే 88 ఉంది, 85 ఉంది, అలా అని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని అసలే లేదు. బికాజ్ ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ లిస్ట్ మాత్రమే. మనకి ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంది, థర్డ్ మెరిట్ లిస్ట్ ఉంది, ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉంది, సిక్స్త్ ఉంది, ఇలాగా వ్యాకెన్సీస్ అన్ని ఫిల్ అయ్యే వరకు మనకు 6 to 7 మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్ కాబట్టి మనకైతే హయ్యర్ మార్క్స్ ఉన్న వాళ్ళనే మనకైతే సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ లిస్ట్ లో ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అనేది తగ్గిపోద్ది, బికాజ్ మాక్సిమం మార్క్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. సో ఇదైతే ఓన్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలేటెడే. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం, అలాగే నాకు జాబ్ రాదు అని ఆలోచించాల్సిన అవసరం అసలు లేదు. బికాజ్ నాకు కూడా 95%. నాకైతే ఫస్ట్ లిస్ట్ లో రాలేదు, సెకండ్ లో రాలేదు, థర్డ్ లిస్ట్ లో వచ్చింది, అది కూడా మధ్యప్రదేశ్ లో. నాకు నార్త్ స్టేట్ లోనే థర్డ్ లిస్ట్ లో వచ్చిందంటే ఇంక మీరు అప్లై చేసింది సౌత్ లో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో మనకైతే
లాస్ట్ లిస్ట్ వరకు మనం చెక్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక లిస్ట్ లో మనకు వచ్చేస్తుంది. సో ఈ ఫస్ట్ లిస్ట్ లోనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా మీరు సెలెక్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇట్ డస్ నాట్ మీన్ మీకు జాబ్ రాదని. ఏదో ఒక లిస్ట్ లో వస్తుంది, మీరు చెక్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఫస్ట్ లిస్ట్ కోసమే. సో ఆంధ్రప్రదేశ్ లో కట్ ఆఫ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణలో కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లే యుఆర్కి అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 100% ఉన్నట్లయితేనే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 98, 99, 100% ఉన్నట్లయితే తెలంగాణలో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. తర్వాత అయితే ఛత్తీస్గఢ్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మనకి యుఆర్ కేటగిరీకి దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 98, 99, 100 ఉన్నట్లయితే, ఈ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఈ కేటగిరీ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 96%, 97%, 98%, 99, 100 ఇలాగా 96 నుంచి 100% లోపు ఉన్నట్లయితే ఛత్తీస్గఢ్ లో ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో కూడా మనకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో యువారు దాంతో పాటుగా ఓబీసీ వాళ్ళకి 98, 99, 100% ఉన్నట్లయితే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకి మధ్యప్రదేశ్ లో అప్లై చేసిన వాళ్ళకైతే 95% నుంచి 100% లోపు ఉన్నట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం జరుగుతుంది. అంటే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకి మధ్యప్రదేశ్ లో అప్లై చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి 95%, 96, 97, 98, 99, 100 ఈ పర్సంటేజ్ లో ఉన్న వాళ్ళకైతే మధ్యప్రదేశ్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 97, 98, 99, 100 ఈ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మధ్యప్రదేశ్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత బీహార్, యూపీ. బీహార్, ఉత్తరప్రదేశ్ లో యుఆర్ కేటగిరీ అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 97, 98, 99, 100 ఈ పర్సంటేజ్ ఉన్నట్లయితేనే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 95%, 100% ఉన్నట్లయితే మనకి బీహార్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఈ కేటగిరీ వాళ్ళకి. దాంతో పాటుగా యూపీలో కూడా సేమ్ మనకి బీహార్ లో ఉన్నట్టే యుఆర్ కేటగిరీకి అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 97% నుంచి 100% ఉన్నట్లయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 95% నుంచి 100% ఉన్నట్లయితే యూపీలో అలాగే మనకి బీహార్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఈ రెండు స్టేట్స్ లో మనకైతే యుఆర్ కేటగిరీకి దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీకి 97% నుంచి 100% ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి జార్ఖండ్ అలాగే ఉత్తరాఖండ్ లో 96%, 95% అలాగే 97, 98, 99, 100 అంటే 95% నుంచి 100% ఉన్నట్లయితే ఈ కేటగిరీ వాళ్ళకి ఉత్తరాఖండ్ అలాగే జార్ఖండ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకైతే మణిపూర్ అలాగే నాగాలాండ్. అది ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయినా సరే కట్ ఆఫ్ అనేది ఇప్పుడు చెప్పిన వాటితో కంటే చాలా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. అదేంటంటే మనకి మణిపూర్ అలాగే నాగాలాండ్ లో యుఆర్ కేటగిరీ దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 90% నుంచి 100% అనేది మనకి పర్సంటేజ్ ఉన్నట్లయితే మనకి నాగాలాండ్, మణిపూర్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 88% నుంచి 100% లోపు మనకైతే మార్క్స్ పర్సంటేజ్ ఉన్నట్లయితే జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఒకటి గమనించినట్లయితే యుఆర్ కి దాంతో పాటుగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 90% నుంచి 100% ఉండాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకి 88% నుంచి అంటే 2% అనేది మనకి తగ్గిపోవడం జరుగుతుంది. 88% నుంచి 100% ఈ బిట్వీన్ ఉన్న వాళ్ళకైతే మణిపూర్ అలాగే నాగాలాండ్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఓన్లీ ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందా, మిగతా పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ రాదా అని అయితే నా ఉద్దేశం కాదు. ఇక్కడ నేను అన్ని స్టేట్స్ కలుపుకొని ఇంక్లూడింగ్ నాగాలాండ్, మణిపూర్ కలుపుకొని 88% నుంచి 100% చెప్పాను. అంటే రిమైనింగ్ స్టేట్ లో 90% ఉన్న వాళ్ళకి రాదా, అలాగే 91, 92, 93, 94 అలాగే 95% ఉన్న వాళ్ళకి వేరే స్టేట్స్ లో రాదా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఫస్ట్ లిస్ట్ లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. 95% ఉన్న వాళ్ళు నార్త్ స్టేట్ లో కనుక అప్లై చేసినట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 99, 100, 98 ఉన్న వాళ్ళు ఆంధ్ర, తెలంగాణలో అలాగే ఛత్తీస్గఢ్ లో అప్లై చేసిన వాళ్ళు యుఆర్, ఓబీసీ కేటగిరీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దాంతో పాటుగా మనకైతే 90% నుంచి 100% లో ఉన్న వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే వాళ్ళు బీహారు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ దాంతో పాటుగా మనకైతే
యూపీ ఈ స్టేట్లో అప్లై చేసిన వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది. అలాగే 85% నుంచి 100% లోపు ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది. 80% ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. మణిపూర్, నాగాలాండ్లో 80% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రావడం జరుగుతుంది. కానీ ఏ లిస్ట్లో వస్తుందని అయితే ఖచ్చితంగా మనం చెప్పలేము. నేను ఇప్పుడు చెప్పిన పర్సంటేజ్ అన్నీ కూడా స్టేట్ వైజు ఫస్ట్ లిస్ట్లో జాబ్ వచ్చే వాళ్ళ ఛాన్సెస్ అనమాట. అయితే రిమైనింగ్ మార్క్స్ ఉన్న వాళ్ళు, తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి రాదా అంటే నేను ఇందాక చెప్పినట్లుగానే తప్పకుండా వస్తుంది. కాకపోతే సెకండ్ లిస్ట్లోనో, థర్డ్ లిస్ట్లోనో, ఫోర్త్ లిస్ట్లోనో, ఫిఫ్త్ లిస్ట్లోనో, లేదంటే సిక్స్త్ లిస్ట్లోనో ఏదో ఒక లిస్ట్లో అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ లిస్ట్లో మనకి రాలేదని మనం నిరుత్సాహపడిపోయి మనల్ని మనం తక్కువ చేసుకొని ఇంకా మైండ్లో మన టెన్షన్ తీసుకోవడం ఇలా కాకుండా, సరే ఈ లిస్ట్లో ఫస్ట్ కాబట్టి ఎక్కడైనా సరే అది మన ఎగ్జామ్ రాసినా ఎగ్జామ్ రాకపోయినా ఏ జాబ్స్ అయినా సరే ఫస్ట్ మనకి ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. సేమ్ మనకి ఇండియా పోస్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళనే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా కట్ ఆఫ్ కొంచెం కొంచెం ఒక్కో లిస్టుకి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 90% ఉన్న వాళ్ళకు కూడా నార్త్లో జాబ్ వస్తుంది. 88%, 85% ఉన్న వాళ్ళకు కూడా నార్త్లో జాబ్ రావడం జరుగుతుంది. కాకపోతే ఒక్కో లిస్ట్లో మనకి కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ లిస్ట్లో కాకపోయినా నెక్స్ట్ లిస్ట్లో అయినా అలా వస్తూనే జరుగుతుంది. సో అది ఏ స్టేట్ అయినా సరే, నార్త్ అయినా సరే, సౌత్ స్టేట్స్ అయినా సరే జాబ్ అనేవి ఏదో ఒక లిస్ట్లో మీకు రావడం జరుగుతుంది. మీరు ఓపికతో, పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉండడమే మనం చేయాల్సిన పని. మళ్ళీ ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ నేను చెప్పిన ఈ పర్సంటేజ్ అలాగే ఈ కట్ ఆఫ్ అంతా కూడా నేను ఫస్ట్ లిస్ట్ బేస్ చేసుకునే చెప్పాను. బికాజ్ ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనకు ఫస్ట్ లో తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు, ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మనకి ఒక్కొక్క లిస్ట్లో తగ్గుతూ ఉంటుంది. సో తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది సెకండ్ లిస్ట్లో, థర్డ్ లిస్ట్లో. ఆ లిస్ట్ మనకి రిలీజ్ అయినప్పుడు నేను అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అయితే మీకు అప్డేట్ ఇస్తూ వీడియోస్ చేస్తాను. అయితే ప్రెసెంట్ అయితే ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి ఈ స్టేట్స్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.